ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలని పలువురు ప్రముఖులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సూర్య ఎంటర్ప్రైజెస్ అధినేత చామర్తి శ్రీరాములు ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు, తులసి మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పోలవరం పరిశీలకులు జెట్టి గురునాథరావు, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాకరపు కృష్ణమూర్తి అతిథులుగా పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితిని జరుపుకోవాలని సూర్య ఎంటర్ప్రైజెస్ అధినేత శ్రీరాములు మట్టి వినాయక ప్రతిమలను, తులసి మొక్కలను ప్రతి ఏటా ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. శ్రీరాములు గారు పర్యావరణ రక్షణ గురించి మట్టి విగ్రహాలు అలాగే మొక్కలు కూడా పంపిణీ చేయడం మంచి కార్యక్రమం. అనేక సంవత్సరాలుగా ఆయన చేస్తూ జంగారెడ్డి కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటూ మిగతా విగ్రహాలు పెట్టడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది, కాలంలో కూడా ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పేసి ఆయన గత 5-6 ఏళ్ళుగా మట్టి విగ్రహాలు తీసుకొచ్చి పెట్టిస్తూ ఊళ్ళో ప్రజలందరూ కూడా మమేకం చేస్తూ ఈ మట్టి విగ్రహాల వల్ల కలిగే లాభాలను కూడా ఆయన తెలియజేస్తూ మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ఆయన గ్రామంలో ఉన్న పెద్దలు, పట్టణ పెద్దలందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన అడుగుజాలు నడవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ రోజున శ్రీరాములు గారు ఎన్నో సంవత్సరాలు చేస్తున్న కార్యక్రమానికి మమ్మల్ని అందరూ పిలిచి మా చేతుల మీదుగా ఈ మట్టి విగ్రహాలు ఇవ్వడం అనేది ఉచితంగా చాలా హర్షణీయం. చామర్తి శ్రీరాములు గారి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా రంగులతో తయారు చేసినటువంటి లేదా ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి వినాయకుడి విగ్రహాలు కాకుండా మట్టితో తయారు చేసినటువంటి వినాయకుని విగ్రహాలు, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ విగ్రహంతో పాటు ఒక మొక్క కూడా పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం ఆయన గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరాయంగా చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడిని, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక తులసి మొక్క అందించడం అనేది అందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం. అదేవిధంగా మా రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం తరపు నుంచి కూడా మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు శ్రీరాములు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ భాగంగా మా వంతు మేము వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహములు మరియు తులసి మొక్క కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక మొక్క ఇస్తున్నాము. ఈ సంవత్సరం తులసి మొక్క ఇస్తే ప్రతి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి కంపల్సరీ తులసి పూజ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ ఉద్దేశంతో మేము తులసి మొక్క కూడా ఇస్తున్నాము.